హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు జిమ్మిక్కులు, మ్యాజిక్లు, డ్రామాలు, మెలో డ్రామాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇక కలెక్టరేట్ల సమావేశంలో మొత్తం అధికార యంత్రాంగాన్ని తప్పైపోయినట్టు, కలెక్టరేట్లు ఎవరు కూడా పాలనలో జోక్యం చేసుకున్నట్టు ఇక రకరకాలుగా అందరూ కూడా వాళ్ళ మీదనే అధికార యంత్రాంగం మీదనే బురద జల్లే కార్యక్రమానికి తెరదీసే సంగతి తెలిసిందే కదా. ఊళ్ళల్లో జనాలు మాత్రం పొట్టు పొట్టు తిడతా ఉన్నారు. ఇదేం పాలన 6 నెలల్లోనే అరాచకాలు చూపించి మొత్తం సిండికేట్లంతా ఏర్పడి సొమ్ము దోచేస్తారా, సంపద సృష్టి అంటే ఇదా అని చెప్పి ఇప్పటికే రియలైజ్ అయిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా బాబు గారి విజనరీలో భాగంగా మరొక కొత్త పాలసీ ఏంటంటే మొదలైంది. బాబు మార్క్ ఏరువేత. పెన్షన్లన్నీ 3 నెలల్లో రీవెరిఫికేషన్ చేయించండి. పెన్షనర్లలో అర్హుల తొలగింపు కార్యక్రమం చేపట్టండి. రెవెన్యూ రికవరీ చట్టం కింద అనర్హుల నుంచి పెన్షన్ సొమ్ము రికవరీ చేయండి. వైకల్య మెడికల్ సర్టిఫికేట్ల జారీకి లోపాలు లేకుండా మార్గదర్శకాలు. కలెక్టరేట్ల సదస్సులో సీఎం చంద్రబాబు. విన్నారు కదా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 66 లక్షల మందికి దాదాపుగా పెన్షన్లు ఇస్తూ అంటే అవ్వాతాతల్ని, ఆడబిడ్డల్ని, వితంతువులను చాలామందిని అంటే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది గత ప్రభుత్వం. సో అందులో బొక్కలు ఉన్నాయని చెప్పి అంటే ఇప్పుడు మనం పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు, ఉన్న డబ్బులేమో అమరావతి వైపు మళ్లించాలి, అభివృద్ధి అడుగుతారు కదా. సో మరి ఎక్కడి నుంచి అంటే ఎక్కడో చోట కాస్ట్ కటింగ్ చేయాలి కదా. ఇక సంపద సృష్టి అంటే ఎట్లాగో అది మన క్యాడర్కు, లీడర్లకు, మన ఎమ్మెల్యేలకు, వాళ్ళ కింది స్థాయి కార్యకర్తలకు, వీళ్ళకందరికీ సంపద సృష్టి జరుగుతూనే ఉంది. మరి ప్రజలకు ఏం చేయాలి అంటే సంక్షేమాన్ని బొక్కబెట్టి ఇక మిగతా వాడు కూడా అడగకుండా చేయాలన్నది కాన్సెప్ట్ అనమాట. గతంలో నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో భాగంగా యువగలంలో చెప్పారు కదా, సెకండ్ హ్యాండ్ స్కార్పియోను 40,000 కొంటే పెన్షన్ కట్ చేస్తారా, వాలంటీర్లు ఇష్టరాజ్యంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఈ 66 లక్షల మందిలో ఎవరివి కట్ చేస్తారు? గతంలో అంటే వాలంటీర్లు చాలా పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ సర్టిఫికెట్లు కలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ రీవెరిఫికేషన్ 1కి 3-4 సార్లు చేసి పార్టీ లీడర్లతో సమన్వయం చేసుకొని వాళ్ళకు వచ్చేలాగా చేసింది. అంటే అర్హులను గుర్తించడంలో చాలా ట్రాన్స్పరెంట్గా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు దానిలో బొక్కలు పెట్టి, కొర్రీలు పెట్టి ఇక్కడ చూడండి, రెవెన్యూ రికవరీ చట్టం కింద అనర్హుల నుంచి పెన్షన్ రికవరీ చేయండి. అంటే ఇప్పటిదాకా మరి ఏం అనర్హత పెట్టి వాళ్ళ నుంచి డబ్బులు రికవరీ చేస్తారు? మళ్ళీ ఇదో రకమైన సంపద సృష్టి అనమాట. బాబ్బా ఏమన్నా విజనరియా. సో ఇట్లాంటి పాలనను మనం కోరుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ జగన్ గారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పిండు కదా, పలావ్ పెట్టినోని వదిలేసి బిర్యానీ పెడతానని ఓటేసిరు. ఇప్పుడు పలావ్ బాయ్ బిర్యానీ బాయ్ అన్నట్టు ఇట్టా. ఇంకా ఎన్నికల ముందర ఇచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేసుకోండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకందరికీ కూడా ఏదో రకమైన సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పి బాబు గారు చెప్పిరి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిరి. మరి అట్లా దాని కిందికి ఎంతమంది అర్హులను రికగ్నైజ్ చేయాలి? వాస్తవానికి పెన్షన్లు ఇయర్ పెరగాలి తప్ప తగ్గొద్దు కదా. వీటన్నిటికీ సమాధానం చెప్పేంత ఏమంటారు విజను మన దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి కోతలు విధించి కొత్త వాళ్ళను యాడ్ చేస్తాం. ఇది మన మార్కు పాలన 95 బాబు గారి 2.0 పాలనగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.